ఇతర ప్రాంతాల నుండి గంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయాలు చేస్తున్న కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసినట్లు 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు తెలియజేశారు. మరో 2 పరారీలో ఉన్నట్లు చెప్పారు. తెనాలిలో గంజాయి సేవిస్తున్న వారితో పాటు గంజాయి విక్రయాలు చేస్తున్న వారిపై పూర్తి నిఘా ఉంచడంతో పాటు వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నట్లు 3 టౌన్ సిఐ రమేష్ బాబు తెలిపారు. సుల్తానాబాద్ శివార్లో గంజాయి కలిగి ఉన్న 5 అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి కిలో 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం 3 టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను సిఐ రమేష్ బాబు తెలియజేశారు. స్థానిక 29వ వార్డు పరిధిలోని సుల్తానాబాద్ శివారు కుమార్ పంపుల కాలనీ రైల్వే కరెంటు సబ్స్టేషన్ సమీపంలో కొందరు గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారంతో దాడులు చేయడం జరిగిందని చెప్పారు. అక్కడ చెంచుపేటకు చెందిన ముక్కామల సంజయ్, కటికల సాయి కుమార్, హాప్పేటకు చెందిన చిక్కల గిడియాన్, జంపనికి చెందిన మల్లెల వెంకట సుబ్రహ్మణ్య సాయి లోహిత్, సీఎం కాలనీకి చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్లను అదుపులోకి తీసుకుని కిలో 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిలో పలువురిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు చెప్పారు. వీరితో పాటు ఉన్న మరో 2 పరారులు ఉన్నారని, వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని సిఐ తెలియజేశారు. ఏడాది కాలంలో 3 టౌన్ పరిధిలో 6 గంజాయి కేసులు నమోదు చేయడంతో పాటు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 45 మందిని అరెస్టు చేసినట్లు సిఐ తెలియజేశారు. గంజాయి విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని సిఐ స్పష్టం చేశారు. కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న సిఐ రమేష్ బాబుతో పాటు ఏఎస్ఐ బి రమేష్ బాబు, పీసీలు పి మురళి, డి సురేష్, జి నరేంద్రలను ఎస్పీ సతీష్ కుమార్తో పాటు డిఎస్పీ బి జనార్దన్ రావు అభినందించారు. ముఖ్యంగా మన దగ్గర తెనాలి క్రైమ్ నెంబరు 195/2024 అండర్ సెక్షను 8C రెడ్ విత్ 20B క్లాస్ 2B వాటి కింద మేము ఎన్డీపీఎస్ యాక్ట్లో ఒక మొత్తం 5 ముద్దాయిలను పట్టుకున్నాము. 5 కూడా ముక్కామల సంజయ్, కటికల సాయి కుమారు, చిక్కాల గిడియాను, మల్లెల వెంకట సుబ్రహ్మణ్యం, షేక్ అబ్దుల్ రెహమాన్ హన్ను. ఈ హన్ను అనే అతను ఆల్రెడీ మన దగ్గర 2 కేసుల్లో ఉన్నాడు. ఆల్రెడీ మళ్ళీ ఇది 3వ కేసు. అంటే చేసిన వాళ్ళు మళ్ళీ చేస్తూ ఉన్నారు. తర్వాత మల్లెల వెంకట సుబ్రహ్మణ్య సాయి లోహిత్ అనే అతను కూడా ఆగిరిపల్లి దగ్గర ఒక క్రైమ్లో ఉన్నాడు. ఇది మళ్ళీ 2వ కేసు ఇది. ఇలా అలానే వీళ్ళతో పాటు కూడా ఇంకెవరైనా కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టమన్నారు ఎస్పీ గారు. మా యొక్క ఎస్పీ గారు అట్లానే డిఎస్పీ గారి పర్యవేక్షణలో మేము మా టీము వాళ్ళందరూ కలిసి నియర్లీ 1.5 kg విలువగా బరువైన గాంజా సంబంధించిన దాన్ని పట్టుకొని ఒక 5 మాత్రం పట్టుకున్నాము. వీరితో పాటు ఇంకొక 2 కూడా తాగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడి నుంచి ది స్పాట్లో నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా కేసులో నమోదు చేయబడిన జరిగింది. ఈ ప్రజెంట్ అయితే 5 పెట్టాము. ఈ 5తో పాటు ఆ 2 కూడా మేము తర్వాత వాళ్ళని పట్టుకొని కేసులో పెట్టడం జరుగుతుంది. మన 29వ వార్డు సుల్తానాబాద్ కుమార్ పంపు సెట్ కాలనీ ఉంటుంది. ఆ కాలనీ దగ్గర రైల్వే కరెంటు సబ్స్టేషన్కి పో దారి అక్కడ ఓపెన్ ప్లేసు సాంబశివరావు గారి స్థలం ఉంటుంది. నవోదయ సాంబశివరావు గారి స్థలం ఉంటుంది. అక్కడ వీళ్ళు కూర్చొని మందు ఇది గాంజా సేవించడం చేస్తూ ఉన్నారు. అక్కడ మా పోలీసు వాళ్ళందరూ కలిసి ఒకసారి అక్కడ పోయి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అక్కడ ఉన్న ఈ మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది.